Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and press bell icon for latest notifications. In this session, I am going to show how to join sentences using conjunctions if and when. జాయినింగ్ సెంటెన్సెస్ 2 సెషన్స్ నుంచి ఈ జాయినింగ్ సెంటెన్సెస్ని మనం నేర్చుకుంటున్నాం. Previously, we learned how to join sentences using some conjunctions. In our previous sessions, we learned how to join sentences using some conjunctions as, since, because, though. ఇలా ఒక 4 కంజంక్షన్స్ యూస్ చేసి సెంటెన్సెస్ ఎలా జాయిన్ చేస్తామనేది లాస్ట్ సెషన్స్లో మనం నేర్చుకున్నాం. In this session, we are going to learn how to join sentences using some other conjunctions. ఈ సెషన్స్లో కూడా ఇంకా మిగిలినటువంటి కొన్ని కంజంక్షన్స్ని యూస్ చేసి సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేస్తామనేది నేర్చుకుందాం. ఇఫ్ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు జాయిన్ సెంటెన్సెస్ యూజింగ్ కంజంక్షన్ ఇఫ్ అనే కంజంక్షన్ ఉపయోగించి సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేద్దాము అనేది ఈ సెషన్లో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఇట్ ఈజ్ ఆల్సో ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇఫ్ అనేది కూడా ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్. చెప్పుకున్నాం ఏంటో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి, ఎందుకు సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటామనేది లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. ఈ ఇఫ్ కూడా యాజ్, సిన్స్, బికాజ్, దో ఈ విధంగా వీటి విభాగానికి చెందింది. ఇఫ్ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఎ మెయిన్ క్లాస్ ఇట్ బికమ్స్ ఎ సబార్డినేట్ క్లాస్. లైక్ దోస్ వాటిలాగే ఈ ఇఫ్ని కానీ మనము మెయిన్ క్లాస్ ముందర కానీ ఉపయోగిస్తే అది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ఓకే, if it is also a subordinating conjunction. If we use this conjunction before the main class, it automatically becomes a subordinate class. If అనేది కూడా ఒక subordinating conjunction. దీన్ని మనం మెయిన్ క్లాస్ ముందర ఉపయోగిస్తే ఇది subordinate class అవుతుంది. There are 3 conditions applicable to the if class. Actually ఈ if అనేటువంటి కంజంక్షన్ ఉపయోగించి జాయిన్ చేయమని ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. అదేవిధంగా టెన్సెస్ విభాగంలో కూడా ఒక్కొక్కసారి ఈ ఇఫ్ క్లాస్తో కొన్ని సెంటెన్సెస్ ఇవ్వచ్చు. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఇఫ్కి సంబంధించినటువంటి ఒక టేబుల్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇఫ్ క్లాజ్ని 3 కండిషన్ల పైన మనం ఉపయోగిస్తాం. ఆ కండిషన్స్ గురించి ఇఫ్ క్లాజ్ యొక్క మెయిన్ క్లాజ్ యొక్క టేబుల్ని ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఈ 3 కండిషన్స్ చూడండి. ఇఫ్ క్లాస్, మెయిన్ క్లాస్. ఫస్ట్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ ఏ టెన్స్లో ఉంటుంది, మెయిన్ క్లాజ్ ఏ టెన్స్లో ఉంటుంది. సెకండ్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ ఏ టెన్స్లో ఉండాలి, మెయిన్ క్లాజ్ ఏ టెన్స్లో ఉండాలి. థర్డ్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ ఏ టెన్స్లో ఉండాలి, మెయిన్ క్లాజ్ ఏ టెన్స్లో ఉండాలి. వీటిని మనము ప్రాబబుల్ కండిషన్స్, ఇంప్రాబబుల్ కండిషన్స్ ఇలా ఒక 3 కండిషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కాదు, మనం టెన్సెస్ చెప్పుకునేటప్పుడు డీప్గా దీని గురించి డిస్కస్ చేయొచ్చు. జస్ట్ దాని గురించి ఒక చిన్న బ్రీఫ్గా అవగాహన అనేది కలిగించడానికి ఇక్కడ ఈ టేబుల్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఇఫ్ క్లాజ్ అనేది 3 కండిషన్స్లో ఉంటాయి. ఇఫ్ క్లాజ్ 3 కండిషన్స్లో ఉన్నప్పుడు మెయిన్ క్లాజ్ 3 కండిషన్స్లో ఎలా ఉంటుందని టేబుల్ ఇచ్చాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆ టేబుల్ని చూడండి. ఇఫ్ క్లాస్, మెయిన్ క్లాస్. ఇఫ్ క్లాస్లో ఫస్ట్ కండిషన్ ఏ టెన్స్లో ఉందో చూడండి, సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ అంటే టెన్స్ ఫాము ఏ విధంగా ఉంటుంది, ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. ఒక్కొక్కసారి ఆ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి మనము హీ, షీ, ఇట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ఎస్ చేరుస్తాం లేదా ఈఎస్ చేరుస్తాం. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అనే వర్బ్ని ఇక్కడ నేను తీసుకున్నాను. వర్క్ అనే వర్బ్ని ఇక్కడ తీసుకున్నప్పుడు V1, దీన్ని V1 అంటాం. ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అని కూడా అంటాం మనం. వర్క్, వర్క్స్ ఎప్పుడు వస్తుంది, సబ్జెక్ట్ అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ ఈ మూడింట్లో ఏదొచ్చినా సరే మనము అక్కడ వర్బ్కి చివరిని ఎస్ చేరుస్తామని చెప్పడానికి అలా ఒక వర్బ్ని ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ టెల్ అనే వర్బ్ని తీసుకుందాం. టెల్, టెల్స్. రైట్ అనే వర్బ్ని తీసుకుందాం. రైట్, రైట్స్. స్లీప్ అనే వర్బ్ని తీసుకుందాం. స్లీప్, స్లీప్స్. ప్లే అనే వర్బ్ని తీసుకుందాం. ప్లే, ప్లేస్. ఇలా వర్బ్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఇఫ్ క్లాజ్లో ఫస్ట్ కండిషన్లో ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ ఉండాలి. ఇన్ కేస్ అలా ఫస్ట్ కండిషన్ సింపుల్ ప్రెజెంట్లో ఉంటే
మెయిన్ క్లాజ్ ఏ టెన్స్లో ఉండాలి అనేది చూస్తే సింపుల్ ఫ్యూచర్ రావాలి. సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే విల్ ఆర్ షాల్, అంటే రెండిట్లో ఏదైనా మనం ఉపయోగించవచ్చు. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి V1 ఏదైతే ఉందో V1 మనం వాడాలి. వర్క్ ఉంటే వర్క్, టెల్ ఉంటే టెల్, ప్లే ఉంటే ప్లే, ఇలా. అంతే తప్ప అక్కడ ఒకవేళ అక్కడ వెర్బ్కి చివరిన ఎస్ వచ్చిందని ఇక్కడ మనం యూజ్ చేయకూడదు. ఎందువల్ల ఇది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఇక్కడ V1కి చివరిన ఎస్ లేదా ఈఎస్ అనేది మనం చేర్చకూడదు. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ కండిషన్ సింపుల్ ప్రెజెంట్లో ఉంటే అక్కడ మెయిన్ క్లాజ్లో ఉండేది టెన్స్ సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ఆ సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏంటి? విల్ ఆర్ షాల్తో పాటుగా మనం V1 యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ కండిషన్కి రండి. సెకండ్ కండిషన్ ఏం లేదు. ఫస్ట్ కండిషన్ ఏ క్లాజ్లో ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్. సో సెకండ్ కండిషన్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? వర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం. మనము 3 వర్బ్ ఫామ్స్ చదువుకుంటాం. అందులో ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అని చదువుతాం, రెండవది చదువుతాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ మోడర్న్ గ్రామర్లో అయితే దీన్ని ఏం చెప్తున్నామంటే V3 అని చెప్పేసి దీన్ని మనం చెప్పుకుంటున్నాం. ఓల్డ్ గ్రామర్లో V2 అని చెప్పేసి, ఓల్డ్ యూసేజ్లో V2 అని చెప్పేవారు, మోడర్న్ యూసేజ్లో దీన్ని V3 అని చెప్తున్నాం. అందుకే కన్ఫ్యూజ్ అవ్వకుండా పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అంటున్నాం. మనం 3 వర్బ్ ఫామ్స్ చదువుకుంటాం. ఓకే, ఆ 3 వర్బ్ ఫామ్స్ చదివేటప్పుడు అందులో సెకండ్ వర్బ్ ఫామ్ ఏది ఉంది? పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఫామ్. అదే సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వర్క్, వర్క్డ్, వర్క్డ్, ఇలా 3 వర్బ్స్ చదువుతాం. అలాగే ప్లే, ప్లేడ్, ప్లేడ్, అలాగే కమ్, కేమ్, కమ్. ఇప్పుడు ఈ వర్బ్స్ అన్నిట్లోని చదివినటువంటి సెకండ్ వర్బ్ ఫామ్ మీరు అబ్జర్వ్ చేయండి, అదే సింపుల్ పాస్ట్. ఆ వర్క్డ్ అనేది ఇక్కడ వచ్చింది. ఇన్ కేస్ ఆ సింపుల్ పాస్ట్ ఇక్కడ ఇఫ్ క్లాజ్లో ఉంటే మెయిన్ క్లాజ్లో ఏది ఉండాలి? ఏం లేదు. ఆ విల్ యొక్క ఫాస్ట్ ఫామ్ ఏంటి? వుడ్. షాల్ యొక్క ఫాస్ట్ ఫామ్ ఏంటి? షుడ్. ఇక్కడ దీన్ని కండిషనల్ టెన్స్ అంటాం మనం. దీన్ని ఇక్కడ కండిషనల్ టెన్స్ అంటాం. కండిషనల్ టెన్స్ అంటే విల్ యొక్క ఫాస్ట్ ఫామ్ లేదా షాల్ యొక్క ఫాస్ట్ ఫామ్. పైన కనిపిస్తుంది చూడండి, సింపుల్ ఫ్యూచర్లో వాడాం, దాని యొక్క ఫాస్ట్ ఫామ్ ఇక్కడ ఉపయోగించాలి. వుడ్ ఆర్ షుడ్ ప్లస్ ఆ V1నే మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఓకే, ఫస్ట్ కండిషన్ సింపుల్ ప్రెజెంట్, మెయిన్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్, విల్ ఆర్ షాల్ ప్లస్ V1. ఇఫ్ క్లాజ్ సెకండ్ కండిషన్ సింపుల్ పాస్ట్. సో మెయిన్ క్లాజ్ కండిషనల్ టెన్స్. కండిషనల్ టెన్స్ అంటే ఏమీ వరి అవ్వాల్సిన లేదండి. విల్కి, షాల్కి పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఏదవుతుందో అది ఉపయోగించి మనము V1ని ఇన్సెర్ట్ చేయాలి. ఓకే, థర్డ్ కండిషన్ చూడండి. థర్డ్ కండిషన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. ఒకవేళ ఇఫ్ క్లాస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఇది ఇందాక మనం 3 వర్బ్స్ చదివాం. ఏది? కమ్, కేమ్, కమ్. థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి. వర్క్, వర్క్డ్, వర్క్డ్. థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి. సో ఈ థర్డ్ వన్నే మనం పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్ అంటాం. ఓల్డ్ యూసేజ్లో వర్బ్ 3 అనేవారు, న్యూ యూసేజ్లో, అది మోడర్న్ యూసేజ్లో V5 అని చెప్పి దాన్ని మనం పిలుచుకుంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి దీని గురించి. ఇన్ కేస్ ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే మెయిన్ క్లాజ్లో ఏమి ఉండాలి? ఏం లేదు. దానికి పైన ఉన్నటువంటి కండిషనల్ టెన్స్ చూడండి, వుడ్ ఆర్ షుడ్ ఉందా? ఆ వుడ్ ఆర్ షుడ్ని అలాగే కిందకి రాయండి. ఆ వుడ్ ఆర్ షుడ్ని కిందని రాయండి. ప్లస్ అక్కడ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో హ్యావ్ ఉంటుంది కాబట్టి హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ తీసుకొచ్చాం. ఓకే, పర్ఫెక్ట్ టెన్స్లో మనం జనరల్గా ఉపయోగించే కంబైన్డ్ ఏది? హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. అటు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కానీ ఇటు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కానీ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది. కాబట్టి అదే హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఆల్రెడీ ఇఫ్ క్లాజ్లో అక్కడ ఉంది. అదే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని ఇక్కడ మనము రాయడం జరుగుతుంది. ఓకే, 3 కండిషన్స్ అర్థమయ్యాయి కదా. ఫస్ట్ కండిషన్ సింపుల్ ప్రెజెంట్ అయితే మెయిన్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్. ఏంటి సింపుల్ ఫ్యూచర్? విల్ ఆర్ షాల్ ప్లస్ V1. సెకండ్ కండిషన్ సింపుల్ ఫాస్ట్. అక్కడికి వచ్చేటప్పటికి కండిషనల్ టెన్స్. ఏమి కండిషనల్ టెన్స్ అంటే ఆ విల్ యొక్క పాస్ట్ టెన్స్ ఫాము, షాల్ యొక్క పాస్ట్ టెన్స్ ఫామ్ రాస్తే సరిపోతుంది. వుడ్ ఆర్ షుడ్ ప్లస్ V1. థర్డ్ కండిషన్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది. ఇక్కడేముండాలి? పర్ఫెక్ట్ కండిషనల్. పర్ఫెక్ట్ కండిషనల్ అంటే ఆల్రెడీ కండిషనల్లో సెకండ్ వన్లో ఏం యూజ్ చేసాం? వుడ్ లేదా షుడ్ యూజ్ చేసాం. అది వాడి
పర్ఫెక్ట్ టెన్స్లో కామన్గా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కామన్గా వచ్చేది హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఈ విధంగా ఈ 3 కండిషన్స్ కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇఫ్ క్లాజ్కి సంబంధించి అనే కాకుండా ఫర్దర్గా దీనికి సంబంధించి గ్రామర్లో ఎటువంటి సెంటెన్సెస్ ఇచ్చినా మనకు చేయటానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. షీ వర్క్స్ హార్డ్, షీ విల్ గెట్ సక్సెస్. హియర్ 2 మెయిన్ క్లాజెస్ ఆర్ గివెన్. షీ వర్క్స్ హార్డ్, ఆమె కష్టపడుతుంది. షీ విల్ గెట్ సక్సెస్, ఆమె విజయాన్ని సాధిస్తుంది. ఇఫ్ వీఆర్ ఆస్క్డ్ టు జాయిన్ దీస్ 2 క్లాజెస్ యూజింగ్ ద కంజంక్షన్ ఇఫ్, ఒకవేళ ఈ 2 సెంటెన్సెస్ని ఇఫ్ అనే కంజంక్షన్ ఉపయోగించి జాయిన్ చేయమంటే ఎలా మనం చేయాలి? 2 మెయిన్ క్లాజెస్ ఆర్ దేర్. ఓకే, ఫస్ట్ ఆమె విజయాన్ని సాధిస్తుంది అన్నాం కదా, దాన్ని ఒక క్వశ్చన్లో మనం అడుగుదాం. హౌ విల్ షీ గెట్ సక్సెస్? హౌ విల్ షీ గెట్ సక్సెస్? ఆమె ఎలా విజయం సాధిస్తుంది? బై వర్కింగ్ హార్డ్, కష్టపడడం ద్వారా ఆమె విజయం సాధిస్తుంది. సో వి జాయిన్ ఇన్ దిస్ వే. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎలా జాయిన్ చేస్తామో. అంటే ఒక మెయిన్ క్లాస్ని ఒక సబార్డినేట్ క్లాస్ చేయాలి మనము. ఆమె కష్టపడితేనే కదా విజయం సాధిస్తుంది, అంతేనా? ఆమె కష్టపడితేనే కదా విజయం సాధిస్తుంది. సో ఈ ఇఫ్ క్లాజ్ని, ఆ ఫస్ట్ క్లాజ్ ఏది ఎగ్జాంపుల్లో? షీ వర్క్స్ హార్డ్. ఆ షీ వర్క్స్ హార్డ్ ముందర ఇఫ్ క్లాజ్ని ఇఫ్ కంజంక్షన్ యూజ్ చేయండి. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్, అండర్లైన్ చేశాను, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ గెట్ సక్సెస్. అంటే ఇక్కడ వాడు పర్ఫెక్ట్గా అన్ని టెన్సెస్ మనకి ఇచ్చేసాడు, నో ప్రాబ్లం. ఆ ఫస్ట్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ ఇచ్చేసాడు, సెకండ్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ ఇచ్చేసాడు, ఫస్ట్ కండిషన్ ఇక్కడ అప్లై చేసేసాడు. సో ఇక్కడ మనకి కండిషన్స్తో పని లేదు. ఇన్ కేస్ కండిషన్స్ కానీ వాడు ఇవ్వకపోయి ఉంటే అప్పుడు మనం ఏ టెన్స్ని యూజ్ చేసామో, ఏ కండిషన్ యూజ్ చేయాలని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక ఇఫ్ క్లాజ్ని యూజ్ చేయడమే. జస్ట్ ఇఫ్ షీ వర్క్స్ హార్డ్, ఆమె కష్టపడినట్లయితేనే విజయం సాధిస్తుంది అని చెప్పాలి మనం. ఓకే, అందుకని ఆ ఫస్ట్ క్లాజ్లో ఇఫ్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేసి ఈ విధంగా సెంటెన్స్ని మనము కంప్లీట్ చేయటం జరిగింది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. కమ్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్. Ankit woke up early, he would catch the bus. Ankit woke up early, he would catch the bus. When would he catch the bus? ఇక్కడ 2 క్లాజెస్ ఉన్నాయి. అంకిత్ ఎర్లీగా లేచాడు, అంకిత్ బస్సు క్యాచ్ చేసి ఉంటాడు అను. ఎప్పుడు అతను బస్ క్యాచ్ చేసి ఉంటాడు? అతను ఎర్లీగా లేచి ఉంటేనే బస్ క్యాచ్ చేసి ఉండేవాడు. సో కాబట్టి ఏం చేయాలి మనం? ఏది మనకి ఏ మెయిన్ క్లాస్ని సబార్డినేట్ క్లాస్ చేసుకోవాలి? ఆ అంకిత్ వోకప్ ఎర్లీ అనేటువంటి మెయిన్ క్లాస్ని మనం సబార్డినేట్ క్లాస్ చేయాలి. చూడండి మనం ఎలా చేసామో. అంకిత్ వోకప్ ఎర్లీ అనేటువంటి ఆ క్లాస్ ముందర ఇఫ్ యూజ్ చేసాం, తర్వాత ఉన్నటువంటి ఫుల్ స్టాప్ని పీరియడ్ని రిమూవ్ చేసి కామా ఉంచాం. హీవుడ్లో హెచ్ని స్మాల్ లెటర్ చేసాం, మిగతాదంతా నార్మల్గా రాసాం. అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ అంకిత్ వోకప్ ఎర్లీ he would catch the bus. ఓకే, అర్థమైంది కదా? థర్డ్ వన్ చూద్దాం. They had earned well, they would have become rich. They would have earned well, they would have become rich. అంటే ఇక్కడ వాళ్ళు బాగా సంపాదించున్నారు, బాగా ధనవంతులు అయి ఉండేవారు. అంటే ఏది ఇక్కడ ఫుల్ఫిల్ కాలేదు, వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేదు. సరే చూద్దాం ఏంటి 2 క్లాజెస్. They had earned well, they would have become rich. When would they have become rich? ఎప్పుడు వాళ్ళు ధనవంతులు అయి ఉండేవారు? బాగా సంపాదించుంటే. సో ఏది ఆ మెయిన్ క్లాస్? దే హ్యాడ్ ఎర్న్డ్ వెల్ అనేది మెయిన్ క్లాస్. దాన్ని మనం ఇప్పుడు సబార్డినేట్ క్లాస్ చేస్తే సెంటెన్స్ యొక్క మీనింగ్ ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇఫ్ని, ఆ ఇఫ్ అనే కంజంక్షన్ని ఆ దే హ్యాడ్ ఎర్న్డ్ వెల్ అనేటువంటి మెయిన్ క్లాస్ ముందర యూజ్ చేయండి. ఇఫ్ దే హ్యాడ్ ఎర్న్డ్ వెల్, ఇఫ్ దే హ్యాడ్ ఎర్న్డ్ వెల్, పుట్ ఎ కామా దేర్, దే వుడ్ హ్యావ్ బికమ్ రిచ్. వారు బాగా సంపాదించి ఉంటే ధనవంతులు అయి ఉండేవారు. ఓకే, ఈ విధంగా ఇఫ్ క్లాజెస్ని, ఈ 3 కండిషన్స్ని ఇక్కడ నేను అప్లై చేసినట్టుగా ఇచ్చాను. బట్ వాడిక్కడేమీ కూడా టెన్సెస్ ఏమీ కూడా వాళ్ళు లోపించలేదు, జస్ట్ అన్నీ పర్ఫెక్ట్గానే ఇచ్చాడు. మనం ఇఫ్ క్లాజ్ని యూజ్ చేసాం. ఇన్ కేస్ ఇలా కంజంక్షన్స్ ఇచ్చేటప్పుడు వాడేమైనా టెన్సెస్ పర్ఫెక్ట్గా ఉపయోగించకపోతే మనం ఉపయోగించాల్సి ఉంటుంది. మ్యాక్సిమము ఈ జాయిన్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం అనేది రాదు. ఫోర్త్ సెంటెన్స్ చూద్దాం. ఇఫ్ యూ రీడ్ వెల్ యూ గెట్ సక్సెస్. ఇన్ కేస్ ఒక్కొక్కసారి మనకి టెన్సెస్
కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఒక్కొక్కసారి అడిగే అవకాశం ఉంది. బిసైడ్స్ దట్ అంటే ఈ ఇఫ్ క్లాజ్ని కంజంక్షన్గా ఉపయోగించడం, ఇఫ్ కంజంక్షన్ కాకుండా బిసైడ్స్ ఈ విధంగా కూడా అదనంగా ఈ విధంగా కూడా టెన్సెస్లో అడగచ్చు. ఇన్కేస్ అలా అడిగితే మనం ఏంటి, ఇక్కడ చూడండి 2 టెన్సెస్ని కూడా మనకి బ్లాంక్ ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ మనం 2 టెన్సెస్ బ్లాంక్స్ ఇచ్చాడు కాబట్టి ఆ 3 కండిషన్స్లో ఏ కండిషన్ అయినా మనం ఉపయోగించవచ్చు. ఓకే, 3 కండిషన్స్ గుర్తున్నాయి కదా, ఇందాక మనం టేబుల్ చెప్పుకున్నాం, ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్ అనేటువంటి టేబుల్ చెప్పాం. అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, టేబుల్ దగ్గర పెట్టుకుంటే ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, చూడండి అక్కడ ఏ విధంగా వచ్చిందో, ఇఫ్ యూ రీడ్ వెల్ యూ గెట్ సక్సెస్ అని చెప్పేసి మనకి చెప్పారు. ఇట్ ఈస్ ఇలిస్ట్రేటెడ్ బై అప్లయింగ్ 3 కండిషన్స్. ఒకసారి 3 కండిషన్స్ అప్లై చేసి ఈ సెంటెన్స్ని ఎలా రాయొచ్చు. ఎందువల్ల 2 టెన్సెస్ని కూడా అక్కడ మనకి బ్లాంక్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏ కండిషన్ కావాలంటే ఆ కండిషన్ అప్లై చేసుకోవచ్చు. సో అందుకని మీకు అర్థం అవ్వడానికి ఈ 3 కండిషన్స్ని నేను అప్లై చేసి ఏ విధంగా చేద్దామో ఒకసారి సెంటెన్స్ని అబ్జర్వ్ చేయండి. కమ్ టు ద సెంటెన్స్ అగైన్, ఇఫ్ యూ రీడ్ వెల్ యూ గెట్ సక్సెస్. ఓకే రైట్, చూద్దాం. ఫస్ట్ కండిషన్ అప్లై చేసా. ఫస్ట్ కండిషన్, వాట్ ఈజ్ ఫస్ట్ కండిషన్? సింపుల్ ప్రెజెంట్ ఇన్ ఇఫ్ క్లాస్, సింపుల్ ఫ్యూచర్ ఇన్ మెయిన్ క్లాస్. వాట్ ఈజ్ సెకండ్ కండిషన్? సింపుల్ పాస్ట్ ఇన్ ఇఫ్ క్లాస్, కండిషనల్ టెన్స్ ఇన్ మెయిన్ క్లాస్. వాట్ ఈజ్ థర్డ్ కండిషన్? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ఇఫ్ క్లాస్, పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ ఇన్ మెయిన్ క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ రిఫర్ టు ద టేబుల్ అగైన్. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే టేబుల్ మరొకసారి మనం చూడొచ్చు. సో ఫస్ట్ కండిషన్ అప్లై చేసాం. ఇఫ్ యూ రీడ్ వెల్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, యూ విల్ గెట్ సక్సెస్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇఫ్ యూ రీడ్ వెల్లో రీడ్ అనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ని, యూ విల్ గెట్ సక్సెస్లో విల్ గెట్ అనే సింపుల్ ఫ్యూచర్ని మనం అబ్జర్వ్ చేయాలి. సెకండ్ వన్, ఇఫ్ యూ రెడ్ వెల్, చూడండి ఇక్కడ ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఏంటి, పై సెంటెన్స్లో ఉన్నట్టుగానే వర్బ్ కింద ఉంది అనుకుంటున్నాం మనం, కాదు. రీడ్, రెడ్, రెడ్. ఆ రాసే విధానం 3 ఒకలాగా ఉంటాయి కానీ చదివే విధానం మాత్రం మారుతుంది. రీడ్ ప్రజెంట్ టెన్స్, రెడ్ పాస్ట్ టెన్స్, రెడ్ పాస్ట్ పార్టిసిపల్. సో ఇఫ్ యూ రెడ్ వెల్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇఫ్ యూ రెడ్ వెల్ యూ వుడ్ గెట్ సక్సెస్, సింపుల్ పాస్ట్ ఇన్ ఇఫ్ క్లాస్, కండిషనల్ టెన్స్ ఇన్ మెయిన్ క్లాస్. ఓకే, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, సెకండ్ సెంటెన్స్లో రెడ్ అండ్ మెయిన్ క్లాస్లో వుడ్ గెట్. కమ్ టు ద థర్డ్ వన్. If you had read well, past perfect tense, had plus past participle of verb. If you had read well, you would have got success. Would have got success. Okay? ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది ఇఫ్ క్లాస్లో. మెయిన్ క్లాస్లో పర్ఫెక్ట్ కండిషనల్. పర్ఫెక్ట్ కండిషనల్ స్ట్రక్చర్ అందాక మనం చెప్పుకున్నాం. వుడ్ ఆర్ షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. సో వాట్ డు వి అబ్జర్వ్ హియర్? హ్యాడ్ రెడ్ ఇన్ ఇఫ్ క్లాస్, వుడ్ హ్యావ్ గాట్ ఇన్ మెయిన్ క్లాస్. సో అక్కడ నేను మీకు అవగాహన అవటానికి అక్కడ 2 టెన్సెస్ని కూడా బ్లాంక్స్ ఇచ్చి మనం ఈ విధంగా ఇక్కడ 3 కండిషన్స్ని అప్లై చేసే విధంగా ఇఫ్ క్లాజ్ని యూజ్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో ఈ విధంగా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ రీడ్ వెల్ యూ గెట్ సక్సెస్. 2 బ్లాంక్స్ని కూడా 2 బ్లాంక్స్ ఇచ్చాడు. ఇన్ కేస్ ఇక్కడ మనకి ఏదో ఒక బ్లాంక్ ఫుల్ఫిల్ చేశాడు అనుకుందాం. ఇఫ్ యూ రీడ్ వెల్ అన్నాడు అనుకోండి, సో సింపుల్ ప్రెజెంట్ వాడాం కాబట్టి అక్కడ సింపుల్ ఫ్యూచర్ వాడతాము. ఇఫ్ యూ రెడ్ వెల్ అన్నాడు అనుకోండి, సింపుల్ ఫాస్ట్ ఇచ్చాడు కాబట్టి అక్కడ కండిషనల్ టెన్స్ వాడతాము. ఇఫ్ యూ హ్యాడ్ రెడ్ వెల్ అన్నాడు అనుకోండి, ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చాడు కాబట్టి పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ వాడతాం. ఇది అవగాహన అవటానికి ఆ 2 బ్లాంక్స్గా ఇచ్చి మీకు ఇక్కడ వివరించడం జరిగింది. సో ఈ విధంగా మనం ఇఫ్ క్లాజ్ని యూజ్ చేయాలి. కమ్ టు నెక్స్ట్ కంజంక్షన్, వెన్. వెన్ అంటే మనం ఎప్పుడు అంటాం, దీన్ని WH వర్డ్ అంటాం, రిలేటివ్ ప్రొనౌన్గా వాడతాం. సో కంజంక్షన్గా మనం ఇక్కడ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సమ్టైమ్స్ ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ కంజంక్షన్ టు జాయిన్ సెంటెన్సెస్. కొన్నిసార్లు ఈ వెన్ అనే పదాన్ని వాక్యాలని కలపడానికి కూడా మనము ఉపయోగిస్తాము అని చెప్తున్నాం. They reached the station, the train had left the platform. Look at the example. They reached the station, the train had left the platform. 2 main classes. ఇక్కడ 2 మెయిన్ క్లాసెస్ ఉన్నాయి. ద రీచ్డ్ ద స్టేషన్, వారు స్టేషన్కి వెళ్ళారు, మెయిన్ క్లాస్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్, ట్రైన్ ప్లాట్ఫామ్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, మెయిన్ క్లాస్. ఇఫ్ వీఆర్ ఆస్క్డ్ టు జాయిన్ దీస్ 2 సెంటెన్సెస్ యూజింగ్
వెన్. ఇప్పుడు మనల్ని ఈ 2 సెంటెన్సెస్ని వెన్ అనే పదాన్ని ఉపయోగించి జాయిన్ చేయమంటారు. అప్పుడు థింక్ ఆఫ్ ద 2 యాక్షన్స్ కేర్ఫుల్లీ. థింక్ ఆఫ్ ద 2 యాక్షన్స్ కేర్ఫుల్లీ. ఏ 2 యాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఒకటి ప్రయర్ యాక్షన్, ఒకటి లాటర్ యాక్షన్. ఒకటి ముందు జరిగిపోయిన యాక్షన్, ఒకటి వెనుకాల జరిగినటువంటి యాక్షన్. ముందు జరిగిపోయిన యాక్షన్ ఏది? వెళ్ళేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది. సో 2 యాక్షన్స్, ఒకటి స్టేషన్కి వెళ్ళటం, ఒకటి ట్రైన్ వెళ్ళిపోవడం. మనకు అర్థమవుతున్నది ఏది? మనం స్టేషన్కి వెళ్ళాం, ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ముందు జరిగిన యాక్షన్ ఏది? ప్రయర్ యాక్షన్ ఏది? ట్రైన్ వెళ్ళిపోవటం. వెనకాల జరిగిన లాటర్ యాక్షన్ ఏది? వెనకాల జరిగినటువంటి యాక్షన్ ఏది? స్టేషన్కి చేరుకోవటం. సో ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. యూజ్ వెన్ బిఫోర్ ద యాక్షన్ విచ్ అకర్డ్ లేటర్. యూజ్ వెన్ బిఫోర్ ద యాక్షన్ విచ్ అకర్డ్ లేటర్. తరువాత జరిగిన పని ఏదైతే ఉందో దాన్ని మనం గమనించి దాని ముందర వెన్ ఉపయోగించడం ద్వారా అది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ వీ అండర్స్టాండ్ ద లాటర్ యాక్షన్ ఈజ్ ద అండర్లైన్ సెంటెన్స్. మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే తరువాత జరిగినటువంటి యాక్షన్ ఏదంటే అండర్లైన్ చేసాం, స్టేషన్కి వెళ్ళటం అనేది తరువాత జరిగింది. సో ముందు జరిగిపోయింది ట్రైన్ వెళ్ళిపోవటం అనేది. సో ఏ విధంగా రాయొచ్చు మనం? when they reached the station the train had left the platform. జస్ట్ ఇక్కడ ఎట్లా ఏం చేయాలి? ఆ వెన్ అనేటువంటి వర్డ్ని ఆ ఫస్ట్ క్లాస్ ముందర యూజ్ చేసాం. వెన్ అన్నాం, ఆ దేలో టీని స్మాల్ లెటర్గా చేసాం. వెన్ దే రీచ్డ్ ద స్టేషన్, పీరియడ్ ప్లేస్లో కామా ఉంచాం. దా ట్రైన్లో టీ అనే పదాన్ని స్మాల్ లెటర్గా చేసాం, మిగతాదంతా మార్చాం. ఓకే, వి జస్ట్ ఇన్సర్ట్ ద వర్డ్ వెన్ బిఫోర్ ద యాక్షన్ which occurred later and remove period and keep comma and arrange the sentence. Okay, when they reached the station the train had left the platform. అంటే వెన్ ఉపయోగించేటప్పుడు యాక్షన్స్ ఏది ప్రయర్ యాక్షన్, ఏది లాటర్ యాక్షన్, ఏది ముందు జరిగింది, ఏది వెనుక జరిగింది అని చూసి ఆ వెనుక జరిగిన యాక్షన్ ముందర మనం వెన్ను ఉపయోగించాలి. Come to the second sentence. I reached the school, the classes are already begun. 2 main classes. నేను స్కూల్కి వెళ్ళాను, క్లాసెస్ ప్రారంభమైపోయినవి. సో మనము థింక్ చేస్తే ఈ యాక్షన్స్ గురించి స్కూల్కి వెళ్ళేటప్పటికి క్లాసెస్ ప్రారంభమైపోయినాయి. అంటే ముందు జరిగినటువంటి యాక్షన్ ఏది? క్లాసెస్ స్టార్ట్ అవటం. వెనుక జరిగిన యాక్షన్ ఏది? స్కూల్కి వెళ్ళటం. సో ఎట్లా యూజ్ చేయొచ్చండి? When I reached the school, latter action ఏది? Reached the school. When I reached the school, the classes had already begun. ఓకే, నేను స్కూల్కి వెళ్ళేటప్పటికే క్లాసెస్ ప్రారంభమైనాయి. తరువాత జరిగిన యాక్షన్ రీచ్డ్ ద స్కూల్ కాబట్టి వెన్ ఐ రీచ్డ్ ద స్కూల్ కామా ఉంచుతాం, ద క్లాసెస్ had already begun. Come to the third example. She went to church, the prayers are already started. 2 main classes. ఆమె చర్చ్కి వెళ్ళింది, ప్రేయర్స్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే మనం అర్థం చేసుకోదగింది ఆమె వెళ్ళినప్పటికే ప్రేయర్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఏది ముందు జరిగిన యాక్షన్? ప్రయర్ యాక్షన్ ఏది? ద ప్రేయర్స్ హడ్ ఆల్రెడీ స్టార్టెడ్. వాట్ ఈస్ ద లాటర్ యాక్షన్? ఆమె చర్చ్కి వెళ్ళటం. తర్వాత జరిగిన పని ఏది? చర్చ్కి వెళ్ళటం. సో ఏం చెప్పుకున్నాం? వెన్ యూజ్ చేసేటప్పుడు ఆ లాటర్ యాక్షన్ ఏదో దాని ముందర మనం ఉపయోగిస్తాం. వెన్ షీ వెంట్ టు చర్చ్ ద ప్రేయర్స్ హడ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే, వెన్ షీ వెంట్ టు చర్చ్ ద ప్రేయర్స్ ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్. ఆమె చర్చ్కి వెళ్ళేటప్పటికే ప్రేయర్స్ స్టార్ట్ అయినవి. సో ఈ విధంగా మనము వెన్ అనే కంజంక్షన్ని యూజ్ చేయాలి. ఇఫ్ అనేది ఎలా యూజ్ చేయాలో, వెన్ అనేది ఎలా యూజ్ చేయాలో మనం చెప్పుకున్నాం. ఎక్సర్సైజ్ లాస్ట్ 2 సెషన్స్లో యాజ్, సిన్స్, బికాజ్, దో ఇవన్నీ మనం చెప్పుకున్నాం. వాటితో ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాం, అబ్జర్వ్ చేయండి, ట్రై చేయండి. వెంకట్ ఫోర్ట్ ఫర్ ద పీపుల్, హీ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్. వెంకట్ ఫోర్ట్ ఫర్ ద పీపుల్, హీ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్. వెంకట్ అనే వ్యక్తి ప్రజల కోసం పోరాటం చేశాడు, అతన్ని అందరూ ఆరాధించారు. ఓకే, వెంకట్ ప్రజల కోసం పోరాటం చేశాడు, అతను అందరి చేత ఆరాధించబడ్డాడు. ఇదే సెంటెన్స్ని యాజ్ ఉపయోగించి చేయొచ్చు, సిన్స్ ఉపయోగించి చేయొచ్చు, బికాజ్ ఉపయోగించి చేయొచ్చు. ఓకే, వై వాజ్ హీ అడ్మైర్డ్ బై ఆల్? ఎందుకు అందరూ అతన్ని ఆరాధించారు? బికాజ్ హీ ఫోట్ ఫర్ ద పీపుల్. సో ఇప్పుడు యాజ్ ఎట్లా ఉపయోగిస్తాం? ఫస్ట్ సెంటెన్స్లో ఆ వెంకట్ ముందర యాజ్ ఉపయోగిస్తాం. యాజ్ వెంకట్ ఫోట్ ఫర్ ద పీపుల్, పుట్ ఎ కామా, హీ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్. యాజ్ వెంకట్ ఫోట్ ఫర్ ద పీపుల్, వెంకట్ ప్రజల కోసం పోరాటం చేశాడు కావున అంటాం కాబట్టి యాజ్ వెంకట్ ఫోట్ ఫర్ ద పీపుల్, హీ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్. సిన్స్ కూడా సేమ్ యాజ్ లాగానే చెప్పుకున్నాం.
సిన్స్ వెంకట్ ఫోర్ట్ ఫర్ ద పీపుల్ హీ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్. ఇన్ కేస్ బికాస్ అడిగితే సో ఆ క్లాజెస్ని రివర్స్ చేయండి. చెప్పాను యాజ్ లేదా సిన్స్కి బికాజ్ ఆపోజిట్ అన్న. హీ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్ ముందుకు తీసుకెళ్ళండి. ఆ హీ ప్లేస్లో వెంకట్ ఉంచండి. వెంకట్ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్, వెంకట్ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్ బికాస్ హీ ఫోర్ట్ ఫర్ ద పీపుల్. ఈ బికాజ్ యూజ్ చేసేటప్పుడు యాజ్ లేదా సిన్స్కి కొద్దిగా క్వైట్ ఆపోజిట్. ఈ సెకండ్ క్లాజ్ని ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు ఆ హీ ప్లేస్లో వెంకట్ ఉంచాలి. ఫస్ట్నే మనం హీ అంటే అర్థం కాదు కదా. వెంకట్ వాజ్ అడ్మైర్డ్ బై ఆల్ బికాస్ హీ ఫోర్ట్ ఫర్ ద పీపుల్. ఓకే, ఈ విధంగా యూజ్ చేయాలి. అలాగే సెకండ్ సెంటెన్స్, చంద్రిక ఈజ్ ఎ టాలెంటెడ్ ఆర్టిస్ట్, షీ కెన్ డ్రా నైస్ పెయింటింగ్స్. జాయిన్ విత్ అస్ సిన్స్ బికాస్. సేమ్ ఫస్ట్ సెంటెన్స్ లాగానే థింక్ చేసి మనం చేయొచ్చు. ప్లీజ్ డూ ఇట్. థర్డ్ వన్, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, దే డోంట్ గెట్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, వాళ్ళు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు, వారికి మంచి అవకాశాలు రాలేదు. ఇక్కడ తో ఎలా ఉపయోగించాలో యూజ్ చేయండి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా ఒకసారి ఈ సెషన్ను మరలా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెషన్లో వేరే కంజంక్షన్స్తో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.